బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. బాహ్యమైనటువంటి ఇంద్రియ జయం ఈ లక్షణాలు కూడా కలిగి ఉండాలి. జపం అంటే ఏదో మనస్సులో కోరికలను పెట్టుకొని 1 లక్ష జపం చేయటం కాదు. అలా కాదు. యథోచిత జపం అంటే తమ యొక్క ఇష్ట దైవాన్ని ఎప్పుడు సంతృప్తితోటి ప్రార్థన చేయటం. దానివల్ల తక్కువ ఫలితం రాదు. బ్రాహ్మణుడు తపస్సు వల్ల, దానం వల్ల, యజ్ఞ యాగాదుల వల్ల పొందే ఫలాన్ని పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల ఇలాంటి జపం చేసినటువంటి వాడు కూడా పొందగలుగుతాడు. భగవద్గీత కూడా చెప్పింది. ఈ విధంగా అనేక పరమార్థాలు బోధించాడు నారద మహర్షి. ఆ తర్వాత మరొక సందర్భంలో ధృతరాష్ట్రుడితో పాటు ఇతరులు కూడా అరణ్యంలో చనిపోయారు అనేటువంటి వార్తని యుద్ధం తర్వాత ఆశ్రమవాస పర్వంలో వస్తుంది. భారతంలో నారదుడే ధర్మరాజుకి చెప్పాడు, మీ పెద్ద తండ్రి విదురుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారని. ధర్మరాజు స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ తన తమ్ముళ్ళు గాని తన మిత్రులు గాని కనపడలా. అప్పుడు దుఃఖపడ్డాడు. అప్పుడు కూడా నారద మహర్షి ఆయనకి స్వర్గంలో దర్శనమిచ్చి, నీ పట్ల మైత్రి కలిగి ఉన్నవాళ్ళు, నీకు ఎవరి యందు మైత్రి ఉందో వాళ్ళు ఇదిగో ఇక్కడే ఉన్నారని చూపించాడు. అలా చూపిస్తే ధర్మరాజుకు వాళ్ళంతా కనపడ్డారు. కానీ తనంతట తాను చూస్తే కనపడ. అంతటి మహత్తు నారదుడికి ఉంది. అలా చూపించగలిగిన శక్తి ఉన్నది. ఈ విధంగా నారద మహర్షి గురించి చాలా కథలు ఉన్నాయి. పురాణాల్లో ఉన్నాయి, ఇతిహాసాల్లో ఉన్నాయి. ఎందుకంటే నారద మహర్షిది సుదీర్ఘమైన జీవితం. ఆయన చిరంజీవి. అనేక పురాణ ఘట్టాల్లో, అనేక గాథల్లో, భగవంతుడి యొక్క అనేక అవతారాల్లో ఆయన జీవించి ఉన్నాడు. అనేక దైవ కార్యాలు చేసినటువంటి మహాత్ముడు నారదుడు. కాబట్టి నారద మహర్షి యొక్క చరిత్ర సుదీర్ఘంగా ఉంటుంది, శ్రవణానందకరంగా కూడా ఉంటుంది, భక్తి ముక్తిదాయకంగా కూడా ఉంటుంది. అలాగే నారద మహర్షికి తెలిసినటువంటి ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు అనేకం ఉన్నాయి. సాక్షాత్తు పరమేశ్వరుని దర్శించాడు. ఆయనతో మాట్లాడినటువంటి వ్యక్తి మహానుభావుడు కాబట్టి నారదుడు, ఆయన వలన ఏ మాట మనం విన్నా దానికి మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని ప్రక్షాళనం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి నారద మహర్షికి పురాణ వాంగ్మయంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వాస్తవానికి ధర్మరాజు స్వయంగా ధర్మస్వరూపుడు. యమధర్మరాజు యొక్క అంశతో వచ్చినవాడు. ఎవరినైతే దేవతలు కూడా ధర్మాలు అడిగి తెలుసుకుంటారో అటువంటి ధర్మదేవత యొక్క అంశ అవతారం ధర్మరాజు. కానీ నారద మహర్షిని అడిగాడు ధర్మాలు చెప్పమని. భీష్మ పితామహుణ్ణి అడిగాడు. ఆ తర్వాత ధర్మరాజు స్వర్గానికి వెళ్ళాడు. అంటే మొందితో స్వర్గానికి వెళ్ళాడు. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అక్కడ స్వర్గంలో ఆయనకు మిత్రుల కంటే శత్రువులే ముందు కనపడ్డారు. అంటే దుర్యోధనాదులు, కర్ణుడు వీళ్ళందరూ కనపడ్డారు.
తమ్ముళ్ళు కనపడలా. మహాభారతంలోనే ఉంది ఇది. ఏమిటి, నా తమ్ముళ్ళు, నా భార్య, నా తల్లి చాలా పుణ్యాత్ములు కదా, వాళ్ళెవరూ స్వర్గంలో కనపట్టలేదేంటి? నన్ను ముందర స్వర్గానికి తీసుకొచ్చారు, బాగానే ఉంది, కానీ ఏమిటి ఈ వింత అని దుఃఖపడ్డాడు. ముఖ్యంగా దుర్యోధనుడు, కర్ణుడు, ఆయన తమ్ముళ్ళు అందరూ స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తూ కనపడటం ధర్మరాజుని తీవ్రంగా బాధపెట్టింది. ధర్మదేవత అక్కడ తటస్థంగా ఉండిపోయింది. అప్పుడు ఆయన నారదుణ్ణి స్మరించాడు. దేవేంద్రుడే నారదుణ్ణి పంపించి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్ళను చూపించమంటాడు. నారదుడు వచ్చాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి నాయన. ఇక్కడ ఉండేవాళ్ళు నీకు శత్రువులు కాదు. ఇక్కడ కూడా నువ్వు దుఃఖపడ్డావంటే అది నీ అజ్ఞానమే. అంటే ఆ అజ్ఞానం ఇంకా నీలో ఉండడం వల్ల, అంటే నీ దేహ భావన నిన్ను విడిచిపెట్టలేదు. వీళ్ళు నీకు ఇలా శత్రువుల్లాగానే కనపడుతున్నారు. భూలోకంలో ఉన్న శత్రుభావం శరీరం పోగానే వెళ్ళిపోవాలి. ఈ శరీరాలకి అహంకారాలు మాత్రమే శత్రువులు, కానీ జీవాత్మకు శత్రుత్వం అనేది ఉండదు నాయన. అది భూలోకంలోనే నశించిపోతుంది అని చక్కటి బోధ చేశాడు. శ్రీమద్ రామాయణంలో కూడా రామచంద్రుడి ఈ మాటను లక్ష్మణుడికి చెబుతాడు. రావణాసురుడు యుద్ధరంగంలో పడి ఉన్నాడు. రాముడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఈ లంకేశ్వరుడి యొక్క శరీరాన్ని సగౌరవంగా లంకకు పంపించే ఏర్పాట్లు చేయి. ఆయన గొప్ప పండితుడు, బ్రాహ్మణుడు, వేదాంగాలు చదివినటువంటి వాడు, మహా తపస్వి. సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మెప్పించి ప్రసన్నం చేసుకుని దర్శనం చేసుకున్నటువంటి మహావరప్రసాద్. ఆయన సామాన్యుడు కాదు నాయన, మనకంటే అనేక విధాల పూజ్యుడు అని శత్రువుని గురించి కూడా చెప్పగలిగినటువంటి విధానం రామచంద్ర ప్రభువుది. అంతేకాదు, అదే సందర్భంలో విభీషణుడితో అన్నాడు, విభీషణ, మీ అన్నయ్యకి అగ్ని కార్యాలు చెయ్యి అంటే కొంచెం తటపటాయిస్తున్నాడు. మరణాంతాని వైరాని అన్నాడు స్వామి. ఇంకా చనిపోయిన తర్వాత వైరం లేదయ్యా, ఒకవేళ నువ్వు చేయకపోతే నేనే చేస్తాను అన్నట్టుగా మాట్లాడేసరికి విభీషణుడు తలకాయ వచ్చాడు. ఇక్కడ లక్ష్మణుడు కూడా అంటున్నాడు, హే అన్నయ్య రామచంద్ర ప్రభు, ఇతడి యొక్క శరీరాన్ని సగౌరవంగా లంకకు పంపించమంటున్నావు. ఇతడు మనకు శత్రువు. మా వదిన గారిని సంవత్సరం పాటు ఇక్కడ ఉంచి అనేక కష్టాల పాలు చేశాడు, అవమానించాడు, బాధ పెట్టాడు కదా. అటువంటి వాణ్ణి నేనెలా సగౌరవంగా పంపించగలుగుతాను? చూసారా, రాముడు అంటాడు, నాయనా లక్ష్మణ, విభీషణుడు చెప్పిన మాటే నీకు కూడా చెబుతున్నాను. శత్రుత్వాలు మరణంతోనే పోతాయి. శత్రుత్వం ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు ఇద్దరూ మృతి చెందితేనే శత్రుత్వం పోతుందని అనుకోకూడదు. వాళ్లల్లో ఒక్కడు చనిపోయినా శత్రుత్వం పోయినట్టే. ఆ ఇద్దరిలో బతికున్న వాడి యొక్క మనస్సులో పోయిన వాడి పట్ల శత్రుత్వం ఉండకూడదు. శత్రువు మరణించిన తర్వాత ఆ శత్రుత్వం నీ ఒక్కడి హృదయంలోనే ఉండడం వల్ల అది నీకే నరకహేతు అవుతుంది, నీకు శాంతి ఉండదు. నువ్వు ద్వేషించ తగినటువంటి వస్తువు నశించిపోయింది నీ కళ్ళ ముందే. ద్వేషం ఆ తర్వాత కూడా నీలోనే ఉంటే అది నరకహేతు, అశాంతికి మూలం. కాబట్టి ఆ దృష్టితో చూస్తే రావణుడు మనకు శత్రువు కాదు. ఆయన ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి శత్రువు లేడు మనకు ప్రస్తుతం. పూజ్యుడైనటువంటి బ్రాహ్మణ రూపంలో సగౌరవంగా జాగ్రత్తగా ఆయన్ని పంపించు
అని మరొక్కసారి రాముడు చెప్పాడు. ఎంత ఉన్నతమైనటువంటి ధర్మబోధ చూడండి. అయితే ఇక్కడ ధర్మరాజుకు వచ్చినటువంటి అనుమానం స్వర్గలోకంలో ఇంకా బాధ పెడుతూనే ఉంది. ఆయన విడిచిపెట్టి వెళ్ళటల్లా. అంటే ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తుంటే నా తమ్ముళ్ళు కనపడలేదే, ఇక్కడ నా భార్య కనపడలేదే అనుకున్నాడు. కాకపోతే వాళ్ళు యుద్ధంలో మరణించారు. దుర్యోధనాథుడు యుద్ధంలో మరణించిన వాళ్ళకి వీరస్వర్గం అనేది ఒకటి ఉంటుంది. తన తమ్ముళ్ళు తన కోసమని ధర్మం కోసమని కష్టపడేటటువంటి వాళ్ళు కాబట్టి స్వర్గంలో మొట్టమొదట తన తమ్ముళ్లే తనకు కనపడతారు అనేటువంటి ఒక భావన ఆయన మనస్సులో ఉంది. అయితే అది మానుష లక్షణం వల్ల వచ్చిన దోషం. మానుష శరీరంతోనే ప్రవేశించాడు కదా ఆయన. ఈ శరీరంతో మనుష్యలోకంలో గనక తిరిగితే అలాంటి జ్ఞానులకి, అవతార పురుషులకి, దేవతల యొక్క అంశాలలో పుట్టిన వాళ్లకు కూడా ఇలాంటి భావనలు మిగిలే ఉంటాయి. ఎందుకని శరీర లక్షణం అది. ఇంకా తన తమ్ముళ్ళు అనుకోవటం ఒక దోషం అయితే స్వర్గానికి వెళ్ళిన తర్వాత అతడిలో తమ్ముళ్ళు, నా తమ్ముళ్ళు అనే భావం ఒకటి, అటువంటి జ్ఞాపకం కూడా అక్కడ ఉండకూడదు. శుద్ధ జ్ఞాన స్వరూపుడైనటువంటి నారద మహర్షిని స్మరించినంత మాత్రాన వచ్చాడు. ధర్మరాజుకి జ్ఞానోపదేశం చేశాడు. ధర్మరాజా, నీకు సందేహం కలగడానికి కారణం ఇంకా నీకు భూలోక వాసన వదలలేదు. ఎందుకనంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మృతులై సూక్ష్మ శరీరాలతో వచ్చారు, కారణ శరీరాలతో వచ్చారు. నీవు మాత్రం స్వర్గానికి నీ స్వశరీరంతో వచ్చావు అన్నాడు. మరి ఇంకా ఏం చెప్పాడు నారదుడు అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాలంటే మరొక్క 23.5 గంటల ఆక్క తప్పదు. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ